బులెటిన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ విధించింది. 7 రోజుల పోలీస్ కస్టడీ నాంపల్లి కోర్టు అయితే అనుమతించింది. కేసులో రాధాకిషన్ రావును కీలక నిందితుడిగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారిస్తే పూర్తి సమాచారం రాబట్టవచ్చని విచారణ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కస్టడీకి కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ అయితే విధించింది. 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అయితే అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఇక కేసులో రాధాకిషన్ రావును కీలక నిందితుడిగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మాత్రం ఇప్పటికే పోలీసులు, తెలంగాణ పోలీసు శాఖ మాత్రం దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ మాత్రం అరెస్టుల సంఖ్య పెరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రాధాకిషన్ ఏదైతే వాదనలు నాంపల్లి కోర్టులో వాదనలు విన్న తర్వాత, ఎందుకంటే నాంపల్లి మన రాధాకిషన్ న్యాయవాది కావచ్చు, లేదు అంటే పోలీసుల తరపు న్యాయవాది కావచ్చు, ఇరువురు వాదనలు విన్న తర్వాత మాత్రం న్యాయస్థానంలో మాత్రం పోలీస్ కస్టడీకి 7 రోజుల పోలీస్ కస్టడీకి అయితే రాధాకిషన్ ని ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ ఈ 7 రోజులలో రాధాకిషన్ ని కూడా కొంత, ఎందుకంటే గతంలో జరిగిన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఇది మన డబ్బులు ఏదైతే పోలీస్ వాహనాలలో డబ్బు తరలించారు, బీఆర్ఎస్ నాయకులకు పంచారు అనుకుంటూ, లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరికొంతమంది వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను బెదిరించారనే కోణంలో మాత్రం విచారించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో మరింత రాధాకిషన్ కు అసలు అనుమతి ఎవరిచ్చారు, అసలు రాధాకిషన్ కు ఎవరు సహకరించారు, వీళ్ళందరికీ బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎవరు బడాబాబుల దగ్గర నుంచి వీళ్ళకు ఇది గ్రీన్ సిగ్నల్ రావడం, దీనిపైన ఆరా తీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కస్టడీకి ఇప్పుడు 7 రోజుల కస్టడీ తర్వాత మాత్రం ఈ విచారణ తర్వాత మాత్రం మరికొంతమంది బడాబాబులు కావచ్చు, లేదు అంటే పోలీసు అధికారులు కావచ్చు, మరిన్ని పేర్లు కావచ్చు, వాళ్ళకు కూడా మన నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా ఈ కేసులో రాధాకిషన్ రావుని కీలక నిందితుడిగా అయితే పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా విచారిస్తే పూర్తి సమాచారం రాబట్టవచ్చని విచారణ అధికారులు భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కస్టడీకి కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మొత్తంగా రాధాకిషన్ రావుని 7 రోజుల పోలీస్ కస్టడీకి అయితే అనుమతించింది.